అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్‌లోని ఆల్జీబ్రా యొక్క పీవైక్యూ యొక్క ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, దీంట్లో మనం 60కి పైగా ప్రశ్నలైతే డిస్కస్ చేయబోతున్నాం. సింగిల్ వీడియోలో మనకి యొక్క ఆల్జీబ్రాని అయితే కంప్లీట్ చేసేద్దాము. ఆల్రెడీ మనకు ఢిల్లీ క్యాట్ కోర్ట్‌లో ఈ యొక్క కోర్ట్ హియరింగ్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది కాబట్టి త్వరలో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్‌లో ఒక హైలైట్ అయినటువంటి టాపిక్స్‌లో ఆల్జీబ్రా కాబట్టి ఆల్జీబ్రాని ఈరోజు మనం ఫినిష్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ మనకు కోఆర్డినేట్ జియోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ 3 ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి ఒకే వీడియోలో మనం కంప్లీట్ కూడా చేసేద్దాం. మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో మనకు ఆ యొక్క 3 టాపిక్స్ కూడా కంప్లీట్ చేసేద్దాము. దెన్ మనకి ఒక ప్యూర్ మ్యాథ్స్ డేటా కంప్లీట్ అయిపోతుంది. సో, లేట్ చేయకుండా ఈ యొక్క క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే. అండ్ ప్రెజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఆల్రెడీ మెటీరియల్స్ ఇది రిలీజ్ చేయడం జరిగింది. రైల్వే గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్‌తో పాటు ప్యూర్ మ్యాథ్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ల వారీగా అండ్ షిఫ్ట్‌ల వారీగా సాలిడ్ డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే మనకి ఒక వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivasmake మీకైతే అందుబాటులో ఉన్నాయి. విజిట్ చేయండి, గ్యాదర్ చేయండి అండ్ ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. If the roots of the quadratic equation x square minus kx plus 169 equals 0 are equal, find the value of k. సో, ఇక్కడ మనకి ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు x స్క్వేర్ మైనస్ kx ప్లస్ 169 ఈక్వల్స్ 0 గా ఉంటే మనకి ఇక్కడ k యొక్క విలువను కనిపెట్టమంటాడు. ఓకే. సో, మనకి ఈ విధంగా వచ్చినప్పుడు k విలువ కనుక్కోవాలంటే మనకు విచక్షణ ఉపయోగిస్తాం. విచక్షణ ఏంటిది? b స్క్వేర్ మైనస్ 4ac. సో, b ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆటోమేటిక్‌గా సో k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 1 ఇంటూ 169. ఓకే. సో, ఇక్కడ ఈ యొక్క డేటాని తీసేసుకుంటే k స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు సో -4 అవతల పెడితే +4 4 ఇంటూ 169 4 ఇంటూ 169. సో, k దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 169. సో, 4 అంటే 2 వస్తది అండ్ ఇది 13 వస్తది. 13 రెండ్ల 26. సో, ఇక్కడ రూట్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్స్పాండ్ 1/2x ప్లస్ 3y మైనస్ 1/3z హోల్ స్క్వేర్. సో, దీన్ని విస్తరిస్తే మనకి కింది వాటిలో ఏది మనకు వస్తుంది? సో, ఇది ఎట్లా ఉంది? ఏ విధంగా ఉంది? a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. సో, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. సో, డైరెక్ట్ ఆ యొక్క ఫార్ములాకి సంబంధించినటువంటి డేటాని అయితే సాల్వ్ చేద్దాం. సో, a ప్లస్ b ప్లస్ c అంటే ఇక్కడ a ఏమిటి? 1/2x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ minus 1/3z square and next plus 2 into ab plus bc plus ca. So 1/2x to 3y plus into minus minus 3y into by 3z అలా ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/3z to 1/2x. ఓకే. సో, ఇక్కడ యొక్క డేటా తీసుకుంటే ఇదేమవుతుంది? 1/4x స్క్వేర్ 9y స్క్వేర్ 1/9z స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇదేమవుతుంది? 2 ఇక్కడ 3 అంటే 3/2 xy మైనస్ 3 పోతే మనకి ఇక్కడ yz అండ్ మైనస్ 1/6 xz. ఓకే. సో, ఇక్కడ డేటా మనకు వచ్చేసింది. సో, ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకొచ్చేస్తే 1/4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 1/9z స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2కి 2 పోతే ఇక్కడ 3xy 2yz మైనస్ 1/3xz. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కదా. సో, 2 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఇదంతా ఎక్కడ ఉంది మనకు? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూడండి. ఏ ఆప్షన్లో మనకు ఉంది ఇది? సో, ఇది సెట్ అవుతుంది. సో, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి మనకు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 5 ఈక్వల్స్ 0 దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా అండ్ బీటా బై ఆల్ఫా ఈస్. సో, ఆల్ఫా మరియు బీటాలు 2x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 5 ఈక్వల్స్ 0 అనేటటువంటి సమీకరణం యొక్క మూలాలు అయితే ఆల్ఫా బై బీటా మరియు బీటా బై ఆల్ఫాలు అనేటటువంటి మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఏంటిది? ఫస్ట్ వీటికి సంబంధించి ఏం కనిపెట్టాలని? మూలాలు కనిపెట్టాలి. సో, మనకి ఇచ్చింది ఏంటి? x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు 0. సో, దీన్ని మనం కారణాంకాలు కడితే 2 5ల 10 కాబట్టి సో, దీన్ని మనం 5 2 తీసుకుంటే అయిపోద్ది కదా. సో, -5 +2.
సో -5 + 2 చేస్తే -3 వస్తుంది, ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు 2x - 5 అనేది ఒక కారణాంకంగా సెట్గా, x + 1 అనేది మనకి ఇక్కడ ఒక సెట్ వచ్చేస్తుంది. సో x = -5 అవుతారు పోతే +5/2 అండ్ నెక్స్ట్ x = -1. సో ఈ రెండు మనకు కారణాంకాలు వచ్చాయి. ఓకే. సో దీంట్లో ఒకటి ఆల్ఫా =-1 అని, బీటా =5/2 అని తీసుకున్నాం. ఎట్లయినా తీసుకోవచ్చు, ఎందుకంటే α/β, β/α అదే స్ట్రక్చర్ కాబట్టి. ఓకే. సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది? యాక్చువల్గా ఒక ఫార్ములా జనరేట్ అవ్వాలంటే x² - α + β × x + α/β = 0. కానీ ఇక్కడ సింపుల్గా మనోడు ఏం చేసిండు, α/β, β/α అన్నాడు. అంటే 5/2 రివర్స్ ఏమైంది, 5/2 2/5. కానీ ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్, అండ్ ఈ యొక్క డేటా అనేది మనకు 2/5, ఒకటి 5/2. ఓకే. ఒకటి 5/2 అవుతుంది, ఇంకోటి 2/5 అవుతుంది, అంతే. ఎందుకంటే ఒకటి భిన్నం బై భిన్నం కదా, అట్లా చేంజ్ అయిపోతుంది. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే x² - -2/5 -5/2 వస్తుంది x ప్లస్. సో 2/5 5/2 మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతే 1 = 0. ఏ ఆల్ఫా ఇంటూ బీటా ఈ రెండు, ఇది 2కి 2 పోతుంది, 5కి 5 పోతుంది కదా అట్లా. సో ఈ ప్లస్ ఈ మైనస్ ఇదంతా వస్తే మన బయటికి ప్లస్ వస్తుంది, ఎందుకంటే మైనస్ మైనస్ అండ్ ఇక్కడ మైనస్. సో x² ప్లస్, సో 4 25 29 అండ్ ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్కి ఎక్స్ బై 2 5 10 +1 0. సో ఇది యువతలకి వెళ్ళిపోతే 10x ప్లస్ 29x ప్లస్ 10 0. సో ఇది ఎక్కడ ఉంది, ఆప్షన్లో పాసిబిలిటీ ఉందండి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ లాస్ట్ డేట్స్కి వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ అని పెరుగుతుంది, అందుకే సింగిల్ వీడియోలో ఇదంతా కూడా కంప్లీట్ చేసేస్తుంది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 19x + 60 = 0. సో x² + 19x + 60 = 0 అనేటటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తాన్ని కనిపెట్టబడుతుంది. సో మూలాల మొత్తం సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిదో కొద్దిగా ఒకసారి చెప్పండి. మూలాల మొత్తం -b/a కదా. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ 1, ఇది -19. సో -19 ఇది ఎవరు, ఆప్షన్ ఏ ఇస్ ఎవర్. A quadratic equation whose roots are 5/3 and -3/4. సో ఇక్కడ మనకు 5/3 మరియు -3/4 మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఏంటి? సో సింపుల్, మనకున్నటువంటి ఫార్ములా x² - α + β × x + α/β = 0. సో x² - 5/3 -3/4 x + 5/3 × -3/4 = 0. సో దీనికి ఇది పోయింది, సో 5/4 అండ్ నెక్స్ట్ ఇక్కడ x². సో ఇక్కడ ఉన్నటువంటి డేటా అండ్ ఇది మనం తీసేసుకున్న -11/12x అండ్ ఇది పోతే మనకి ఇక్కడ ఏమవుతుంది -5/4 = 0. సో ఇక్కడ 12 దీన్ని మనం కారణాంకాలు కట్టేసేది, 12x² - 11x - 4 మూల 12 కదా, 5 మూల 15 15 = 0. సో ఇది ఎక్కడ ఉందండి, 12 11. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If 2 is the root of the equation x² - px + 6 = 0 and the quadratic equation x² + 2px + q = 0 are has equal roots, then the value of q is x² - px + 6 = 0 అనేటటువంటి సమీకరణానికి రెండు ఒక మూలమైనట్లయితే మరియు x² + 2px + q = 0 అనేటటువంటి వర్గ సమీకరణం సమాన మూలాలను కలిగి ఉంటే q విలువని కనిపెట్టమంటాడు. అల్టిమేట్ మనకు కావాల్సింది q విలువ. ఓకే. సో సాల్వ్ చేద్దాం. సో ఆల్రెడీ ఒక మూలం ఇచ్చేసింది కాబట్టి x = 2 తీసుకుంటే ఫస్ట్ దాంట్లో, సో 2 2 4 -2p + 6 = 0. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే 6 4 10 యువతలకి వెళ్ళిపోతాయి, p = 5 అయిపోతుంది. ఓకే. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 2 5 10 కదా, x² + 10x + q = 0. సో దీన్ని మనం b² - 4ac చేద్దాం. సో b అంత 10 10 100 -4 × 1 × q = 0. ఎందుకంటే ఇక్కడ అడిగింది సమాన మూలాలు అన్నాడు కాబట్టి = 0 పెట్టేసి. సో -4q = -100. ఇది పోతే 25. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై ద గివెన్ ఈక్వేషన్. సో ఈ యొక్క ఈక్వేషన్ ని సరళీకరించండి.
సో అది ఎట్లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి ఏ ప్లస్ బి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై మైనస్ వై స్క్వేర్. ఏం లే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, అదే చేసినాం. సో ఇక్కడ మైనస్ ఎక్స్వై ప్లస్ ఎక్స్వై పోయింది, అండ్ ఇక్కడ వై పోయింది, ఎక్స్కి ఎక్స్ పోయింది. సో ఇక్కడ ఏమైంది, 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏమైంది 2xy. సో రెండింటిలోంచి 2 ఇక్కడ 2 కామన్ తీస్తే 2 2 జా 4 xy 2 x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 4xy ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఇక్కడనే ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కొంతమంది ఏం చేస్తారంటే ఇది 2 ఇక్కడ 2 అని అనుకుంటారు, కాకపోతే ఇది ఇంటూ 2 కదా. సో ఇందులోంచి 2 కామన్ తీస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై. సో ఈ యొక్క ఈక్వేషన్ని సింప్లిఫై చేయమంటుండు. ఓకే, చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ యొక్క ఈక్వేషన్ అండి. ఓకే, సో దీని మొత్తాన్ని మనం డైరెక్ట్ సింప్లిఫై చేసేద్దాము. సో ఇది డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంది, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ బై ఈ యొక్క డేటా వచ్చినట్లయితే మనకు డైరెక్ట్ 3abc అనేటటువంటి ఫార్ములా అయితే ఉండడం జరుగుతుంది. సో ఏ క్యూబ్ ఆ యొక్క డేటా, సో 3 ఇంటూ 5b మైనస్ క్యూ ఇంటూ 3b మైనస్ 2q టూ ప్లస్ 2b. ఇవన్నీ ఫార్ములాస్నే ఇక్కడ ఇట్లా ఇచ్చేసి కింద ఏంది 13pq మైనస్ 15p స్క్వేర్ మైనస్ 2q స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మొత్తం లోపలికి మల్టిప్లై చేద్దాం. ఈ లాస్ట్ పక్కన పెట్టేసి ఇక్కడ pq ఉంది. సో దీన్ని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే 15p స్క్వేర్ మైనస్ 13pq ప్లస్ 2q స్క్వేర్ ఇంటూ q ప్లస్ 2p బై 13pq మైనస్ 15p స్క్వేర్ మైనస్ 2q స్క్వేర్. ఏమైనా సిమిలారిటీ కనిపిస్తుంది? ఇక్కడ సిమిలారిటీ కనిపిస్తుంది కదా, దీని సిమిలారిటీ ఉంది కదా. సో దెన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా సైన్ చేంజ్ చేసేస్తే మనకు ఇక్కడ మనం మైనస్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది. సో దీనికి ఇది ఎగిరిపోయింది అంటే మిగిలింది -3 ఇంటూ q ప్లస్ 2p. సో మైనస్ లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే -2 ఇంటూ 3p మైనస్ 3p. సో ఎక్కడేమిది 6p 3q. సో ఇది ఆన్సర్. ఆప్షన్ ఏంటిది, సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కింద వాటి లేదు వర్గ సమీకరణం కాదు. వర్గ సమీకరణం అంటే స్క్వేర్ అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇది ఇంటూ ఇది చేస్తే 2 3 6 6x స్క్వేర్ ఇక్కడ 2 అంటే 4x స్క్వేర్ వస్తుంది అంటే ఇది ఓకే. అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఓకే ఇది కూడా అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ రూట్లో వచ్చింది కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ క్యూబ్ ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ అవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇదే కాదు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ రావాలి, రూట్ ఎక్స్ కాదు. ఇఫ్ r and s are the roots of x square minus 3x plus 2 equals 0, then the quadratic equation in x whose roots are r square plus s square and rs whole square. సో ఈ యొక్క r మరియు s అనేటటువంటి x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ 0 యొక్క మూలాలు అయినట్లయితే x లోని వర్గ సమీకరణం దాని యొక్క మూలాలు r స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ మరియు rs హోల్ స్క్వేర్ గా ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ 0. సో దీంట్లో మూలాల మొత్తం -b/a దట్ ఈక్వల్స్ టు 3 వస్తుంది, ఎందుకంటే -3/1 అంటే 3 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మూలాల లబ్ధం అంటే c/a దట్ ఈక్వల్స్ టు 2 వచ్చేస్తుంది, ఎందుకంటే 2/1 అంటే 2. ఓకే, సో ఇప్పుడు మనకు rs ఇక్కడ rs స్క్వేర్ అన్నాడు. ఓకే, మూలాల లబ్ధం rs స్క్వేర్ అంటే 2 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4. and next r square plus s square. So r plus s whole square that equals to r square plus s square plus ఏమవుతుంది 2 rs. ఓకే, సో r square plus s square కావాలి కాబట్టి దీన్ని యువతలకి పంపించేద్దాము. ఓకే, సో r plus s ఎంత
అంటే మూలాల మొత్తం ఎంత 3 3 ముళ్ళ 9 ఇది యువతలకి వెళ్ళిపోతే 2 2ల 4 -4 దట్ ఈక్వల్స్ టు 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో మనకి ఇక్కడ 9లోంచి 4 పోతే 5. సో 6 స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ మనకు మూలాల లబ్ధం వచ్చింది, మూలాల మొత్తం వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించినటువంటి డేటా కావాలి. సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 5 మైనస్ 5x మైనస్ 9x ప్లస్ 20 దట్ ఈక్వల్స్. సో ఆప్షన్ ఏంటిదండి? మైనస్ ప్లస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ y మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. సో ఇది ఎట్లా ఉంది? ఇది ఒక ఫార్ములా డైరెక్ట్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్స్ 3abc అయినట్లయితే మనకు అవుట్పుట్ ఏమైంది 3 ఇంటూ ఏబిసి. సో 3 ఇంటూ ఏబిసి. సో జెడ్ మైనస్ ఎక్స్. సో ఇది కరెక్ట్. ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 ఉంది కానీ ప్లస్ వచ్చేసింది, ఇక్కడ ప్లస్ వచ్చేసింది అండ్ ఎక్స్ మైనస్ జెడ్ ఇది అవ్వదు. సో ఇదే ఆన్సర్. ఈ ఫార్ములాని డైరెక్ట్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 3abc అవుతుంది. ఎప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ 0 అయినప్పుడు. సో y ఇక్కడ మైనస్ వై, జెడ్ మైనస్ జెడ్, ఎక్స్ మైనస్ ఎక్స్. If x equals to b plus c, y equals to c minus a, z equals to a plus b, then find the value of x square plus y square plus z square minus 2xy minus 2xz plus 2yz. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి విలువను కనిపెట్టమంటుంది. సో ఇది ఈ యొక్క డేటా ఎట్లా ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ యొక్క డేటా మనకి ఇదంతా ఒక ఫార్ములా లెక్క ఉంది కదా. ఇదంతా ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ లెక్క మనకు కనిపిస్తుంది. సో వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అట్లే ఉంది. ఇది మొత్తం చూస్తే మనకు అదే స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ వై అంటే ఎంత? బి మైనస్ ఏ. నెక్స్ట్ జెడ్ ఎంత? ఏ మైనస్ బి. నెక్స్ట్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి మైనస్ సి. మైనస్ సికి ప్లస్ సి పోయింది, మైనస్ ఏకి ప్లస్ ఏ పోయింది, మైనస్ 2b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4b స్క్వేర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇదవరా. ఏం చేసినాను అనుకుంటారా? సింపుల్ ఏం లేదు. ఇది ఎట్లా ఉంది అని అంటే ఎక్స్ వై జెడ్ 3 వాల్యూస్ ఇచ్చేసిండు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఈ యొక్క డేటా ఇచ్చేసిండు. ఇది యాక్చువల్గా ఏంటిదంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c అది. ఓకే. సో రెండిట్లో ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ రెండింటి మైనస్ వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనం మైనస్ తీసుకున్నాం. ఇది ఈ యొక్క క్యాలిక్యులేషన్ ఎప్పుడు వస్తుంది? మీకు సబ్జెక్ట్ పైన పర్ఫెక్ట్ గ్రిప్ ఉన్నప్పుడే మీరు క్వశ్చన్ తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? కింద వాటి ఏది వర్గ సమీకరణాన్ని సూచిస్తుంది? సో ఇక్కడ ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంది, మల్టిప్లై చేసినా ఎక్స్ స్క్వేర్ రాదు కాబట్టి ఇది పోయింది. సో ఇక్కడ ఇది ఉంది. సో ఎక్స్ క్యూబ్ లోంచి ఇది పోదు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ 4x స్క్వేర్. సో ఇక్కడ 4x స్క్వేర్ ఇది పోతే ఇది కూడా కాదు. సో వర్గ సమీకరణం అంటే ఇది ఒక్కటి మాత్రమే. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఆ యొక్క ఎక్స్ప్రెషన్ మనం ఏం చేయాలి? సరళీకరించాలంట, అంటే సింప్లిఫై చేయాలి. ఓకే. సో ఎక్స్ మైనస్ వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఆ యొక్క సమీకరణాన్ని చూద్దాం. సో ఫస్ట్ దీన్ని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అంటే ఇట్లా దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎందుకంటే దీన్ని ఇక్కడికి వెళ్ళిపోతే ఇది ఎట్లా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, బై ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై. నెక్స్ట్ ఇది కూడా లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎక్స్ పవర్ 4 మైనస్ వై పవర్ 4 ప్లస్ వై పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వై. సో దీన్ని బై చేసి ఇక్కడ ప్లస్ ఇది పోయింది, ఇక్కడ ఇది పోయింది. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ పవర్ 4. ఓకే. సో ఇక్కడ భిన్నాన్ని ఇక్కడ మనకు డివైడెడ్ బై ఉంది కదా, డివైడెడ్ బై తీసేసి ఇంటూ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ పవర్ 4.
ఇంటూ వై పవర్ వై స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ పవర్ 4లో ఇక్కడ 2 పోతే మనకి ఇక్కడ స్క్వేర్ వచ్చేస్తుంది. అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రాసుకుంటే ఎక్స్ ప్లస్ వైకి ఎక్స్ ప్లస్ వై పోతే ఇక్కడ ఏం మిగులుతుంది? ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈ యొక్క డేటా మిగిలింది. అండ్ వై స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వై. సో దీన్ని మొత్తం తీసేస్తే దీనికి ఇది పోయింది, ఎక్స్ స్క్వేర్ బై వై, ఇక్కడ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If x equals 2/3 is one of the solutions of the quadratic equation 7x square plus kx minus 3 equals 0, then the value of k satisfy the equation. So 7x square plus kx minus 3 equals 0 అనేటటువంటి వర్గ సమీకరణం యొక్క పరిష్కారాల్లో x equals 2/3 ఒకటైనట్లయితే k యొక్క విలువను దీన్ని సంతృప్తి పరుస్తుంది. ఓకే, ఇక్కడ మాటలు. సో సాల్వ్ చేయండి. సో ఒకటి x equals to 2/3 అంట. మరి దానిలో ఇంప్లిమెంటేషన్ చేస్తే 2 2 4, 7 ఇంటూ 4/9 2/3k మైనస్ 3. సో 7 4 28 2k/3 మైనస్ 3. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ -3 అవుతుంది, లేకపోతే +3 అవుతుంది. 2k/3 దట్ ఈక్వల్స్ టు 3 మైనస్ 28/9. 2k/3 దట్ ఈక్వల్స్ టు, ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు -1/9 వస్తుంది. సో 3 3ల పోతుంది, 3 2 6. సో k ఈక్వల్స్ టు -1/6. ఓకే, సో k విలువ కనుక్కోమంటే అయిపోయేది, కానీ k యొక్క విలువను సాటిస్ఫై చేసేటటువంటి డేటాను ఫైండ్ అవుట్ చేయమని. 1/6. సో చూడండి 1/6 అంటే ఇక్కడ k దగ్గర మనకు 1/6 వస్తే, సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఆప్షన్స్ లో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటాను మనం ఇప్పుడు ఆప్షన్స్ నుంచి మనం కనుక తీసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 4 అనేది పాసిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. k విలువ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చేస్తుంది, ఏం లేదు. సో ఇక్కడ ఇదేమైంది 12 ఇంటూ, సో 1/6 అంటే 1/36 మైనస్ 4 1/6 మైనస్ 1 దట్ ఈక్వల్ 0. సో 12 మూల 1/3 మైనస్ 2ల ఇది మూల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/3 మైనస్ 1 దట్ ఈక్వల్ 0. సో ఇదేమైంది 3/3 మైనస్ 1. సో 3/3 అంటే 1 వస్తుంది, 1 మైనస్ 1 అంటే 0. ఇది ఒక్కటే మనకు అట్లా సాటిస్ఫై అవుతుంది, 0 ఈక్వల్స్ 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్, ఇచ్చినటువంటి సమాసాన్ని సరళీకరించండి. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ 4. ఓకే, సో ఫస్ట్ దీన్ని మొత్తం లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x ప్లస్ 2x మైనస్ 8. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 12లోంచి 8 పోతే 4, ఇక్కడ 5x ఉంటుంది స్క్వేర్ మైనస్ 2x క్యూబ్. సో ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్. ఇఫ్ p and q are the roots of x square plus 4x minus 21 equals 0 and p అనేది q కంటే తక్కువగా ఉన్నట్లయితే then the quadratic equation is x whose roots are p minus 1 and q plus 1. సో p మరియు q లో x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 21 ఈక్వల్స్ 0 మరియు p అనేది q కంటే తక్కువగా ఉన్నట్లయితే వాటి యొక్క మూలాల యొక్క డేటా p మరియు q యొక్క మూలాలు అయినట్లయితే x లోని వర్గ సమీకరణము దాని యొక్క మూలాలు p మైనస్ 1 మరియు q ప్లస్ 1 అయింది. సో ఫస్ట్ దీనికి సంబంధించి డేటా అనుకుంటే దానిలో నుంచి p మైనస్ 1 q ప్లస్ 1 డేటా తీసుకోవాలి. చలో x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 21 దట్ ఈక్వల్స్ టు 0. సో 4x ఇది 24 కాబట్టి 7 ముళ్ళు 24, 7 ముళ్ళ 24. సో 7లోంచి 3 పోతే, కానీ ఇక్కడ దీన్ని మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3. సో దీని కారణాంకాలు కడితే మొదటి దానికి ఇక్కడ 1 ఉంది కాబట్టి x ఈక్వల్స్ టు -7 గామా 3 వచ్చేసి. అయితే p అనేది q కంటే చిన్నగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం p ఈక్వల్స్ టు -7 అని q ఈక్వల్స్ టు 3 అని తీసుకుందాం. అండ్ ఇక్కడ ఏం చెప్పిండు p -1 అంటే pలోంచి మనం ఒకటి తీసేస్తే అంటే -7 -1 దట్ ఈక్వల్స్ టు -8 q ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 4. సో -8, 4 కారణాంకాలుగా కలిగినటువంటి డేటా కనుక్కుందాం, అంటే మూలాలు కలిగినటువంటి x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్
ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్. సో -8 ప్లస్ 4 ఎంత? -4. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 4 32. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 32 దట్ ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. A and B are the roots of the equation x square minus 5x minus 6 equals 0. Then the value of A minus B whole square is. సో ఏ మరియు బీలు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఈక్వల్ 0 అనేటటువంటి సమీకరణం యొక్క మూలాలు అయినట్లయితే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఈక్వల్ 0. సో దీనికి సంబంధించినటువంటి మూలాలు కన్నా తీసుకుంటే ఇక్కడ 6 ఒకటి తీసుకుంటే అయిపోతుంది కదా, 6 ఒకటి, ఎందుకంటే ఇక్కడ 6 మాత్రమే ఉంది. 3 2 తీసుకుని వచ్చేస్తుంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో ఇక్కడ మైనస్ పెట్టేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ దగ్గర ఎక్స్ స్క్వేర్ దగ్గర 1 ఉంది కాబట్టి ఇక్కడ కారణాంకాలు x ఈక్వల్స్ టు 6, -1 అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ మైనస్ బి అన్నాడు, 6లోంచి 1 పోతే అంటే ఇక్కడ మనకు 6 స్క్వేర్ అడిగిండు. సో 7 స్క్వేర్ అంటే 49. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. If the quadratic equation x square minus 4x plus 1 equals 0 has equal roots, then the value of a is x square minus 4x plus 1 equals 0 అనేటటువంటి వర్గ సమీకరణం సమాన మూలాలను కలిగి ఉంటే అప్పుడు ఏ యొక్క విలువను కనిపెట్టమంటుండు. సమాన మూలాలు అన్నాడు కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఈ వాల్యూ ఎంత? 4 16, 4 ఇంటూ minus 4a that equals to minus 6a equals. Option B is our answer. If x plus y equals to 5 and xy equals to 4, then find the value of x cube plus y cube. So x plus y వాల్యూ ఇచ్చేసిండు, xy ఇచ్చేసిండు, x cube plus y cube ని కనిపెట్టమంటాడు. సో మరి దాని యొక్క ఫార్ములా ఏంటిది? x cube plus y cube, x plus y into x square plus y square minus xy. ఎక్స్ ప్లస్ వై ఎంత? 5. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అది కూడా కనుక్కోవాలి. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఎక్స్ ప్లస్ వై ఎంత? 5, 5 5 25. xy ఎంత? 4 4 2 8 -8 దట్ ఈక్వల్స్ టు 17. సో 17. సో 17లోంచి 4 పోతే 13, 13 5ల 65. సో ఆన్సర్ ఆప్షన్ బి దవరా. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x ప్లస్ 20/x ఈక్వల్స్ 9 అయితే సో దీనికి సంబంధించినటువంటి మూలాలు ఏముందంటే డైరెక్ట్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20 దట్ ఈక్వల్స్ టు 9x. సో దీని యూతలు తీసుకొచ్చేసి x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 20 దట్ ఈక్వల్స్ టు 0. సో 4 5లు 20, -4 -5, ఇక్కడ 1 ఉంది కాబట్టి సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ దగ్గర 1 ఉంది అనుకోండి, మనం ఏదైతే ఇట్లా పార్టిషన్ తీసుకున్నా దాదాపుగా అయ్యే వచ్చేస్తుంది. కాబట్టి సైన్ ఒకటి చేంజ్ అయిపోతుంది, అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ 0, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ఇస్. ఆల్ఫా మరియు బీటాలు x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ 0 అనేటటువంటి సమీకరణం యొక్క మూలాలు అయితే ఆల్ఫా బీటా మైనస్ 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా విలువను కనిపెట్టమంటాం. సో ఫస్ట్ ఆల్ఫా బీటాలు కనిపెడదాం. ఫస్ట్ 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా అడుగుతుండే కదా, దీంట్లో 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్స్ టు మైనస్ b/a దట్ ఈక్వల్స్ టు -5, ఎందుకంటే ఇక్కడ పై వచ్చేసింది కదా 5/1. ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు c/a దట్ ఈక్వల్స్ టు 6/1 అంటే 6. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -5/6. ఓకే, సో 1/ఆల్ఫా 1/బీటా తెలుసు, ఆల్ఫా బీటా అంటే 6 వచ్చేసింది. 6 మైనస్ ఆఫ్ -5/6, మైనస్ ఇంటూ మైనస్ లోపలికి పోతే ప్లస్ అయింది. 6 ప్లస్ 5/6, 6 36, 36 5 41, 41/6. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If the difference between two numbers is 4 and their product is 32, then the absolute difference between their cubes is. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం 4 అంటే వాటి యొక్క లబ్ధం 32 అయితే వాటి యొక్క గణాల మధ్య సంపూర్ణ వ్యత్యాసం ఎంత? ఓకే, రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసము. ఓకే, సో ఆ రెండు సంఖ్యలు ఒకటి x ఒకటి y అనుకుంటున్నా సార్, నేను కేఎల్ అనుకుంటా, మీ ఇష్టం ఏదైనా అనుకోండి.
ఏదైనా రెండు సంఖ్యలు ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 అంట, ఎక్స్ వై దట్ ఈక్వల్స్ టు 32 అంట. వాటి యొక్క గణాల యొక్క సంపూర్ణ వ్యత్యాసం అంటే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ వై మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో మనకు కావాల్సింది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇదంతా 4 అంటే మనకి ఇక్కడ 64 వస్తుంది. మల్టిప్లికేషన్స్ అన్న రావాలండి కనీసం ఈ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత, ఇప్పటికి కూడా రాకుండా కష్టం. 2 ఇంటూ 4 ఇది మొత్తం సాల్వ్ చేస్తే 448 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. If 2 and -3 are the roots of the quadratic equation, then the quadratic equation. సో 2 మరియు -3 ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు అయితే ఆ యొక్క వర్గ సమీకరణం ఎలా ఉంటుంది? సో x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ 0. సో x² 2 -3 ఎంత? -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ 2 ముళ్ళ 6 -6 దట్ ఈక్వల్స్ 0. సో x² ప్లస్ ఎక్స్ మైనస్ option C is our answer. Which are the options below give the solution to the equation? సో ఈ కింద ఐచ్ఛికాల్లో ఏది సమీకరణానికి పరిష్కారాన్ని ఇస్తుంది? సో 1/x+3 ప్లస్ 1/x+5 దట్ ఈక్వల్స్ టు 1/6. సో దీని మొత్తం రాసి మనకు చాలా టైం పడుతుంది. డైరెక్ట్ దాన్ని మనం ఇచ్చినటువంటి సొల్యూషన్స్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొచ్చాం. సో డైరెక్ట్ దీన్ని ఏం చేసాం అంటే ఇక్కడ దీన్ని ఇట్లా పంపించేస్తే x+5 ప్లస్ x+3 x+3 ఇంటూ x+5 దట్ ఈక్వల్స్ టు 1/x అండ్ x+x 2x 5 3 8 అండ్ కింద a ఇంటూ బి లెక్క ఉంది కదా, కాబట్టి దాని మొత్తాన్ని మనం లోపలికి మల్టిప్లికేషన్ చేస్తే ఈ డేటా వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇది ఇక్కడికి పంపించేస్తే 2 6 12 6 48 దట్ ఈక్వల్స్ టు x² ప్లస్ 5x ప్లస్ 3x ప్లస్ 15. ఓకే, సో ఇక్కడ మనకు మొత్తం సాల్వ్ చేస్తే x² మైనస్ 4x. సో ఇక్కడ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4ac/2a. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 4 ప్లస్ ఆర్ మైనస్ 4 4 16 4ac మైనస్ సో 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 23 4 మనకి ఇక్కడ డేటా వచ్చేసి ప్లస్ ఈ 16 కూడా కలిపి చేసేద్దాం 148 అవుతుంది బై 2. సో 148ని మనం కారణాంకాలు కడితే 4 37 148 4 బయటకు తీసుకొచ్చే 4 ప్లస్ ఆర్ మైనస్ 2 37/2. సో ఇందులో 2 కామన్ తీసేస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 37. సో ఆప్షన్ ఏంటిదన్నా చెప్పండి, ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్స్ బట్టి మనం ఎట్లా చేసుకోవాల్సి వస్తుంది, ఆప్షన్స్ లేకుంటే వేరే మెథడ్. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ 2x - 3 ప్లస్ 4 ఇంటూ x²/2 మైనస్ 3x + 4. సో సేమ్ సమీకరణాన్ని మనం అనలైజ్ చేసేద్దాము. సో రెండు ఇంప్లిమెంటేషన్ చేసే లోపలికి 2 ఇంటూ 2 4 4x - 6 ప్లస్. సో ఇక్కడ 2 ఇక్కడ ఇది పోతే మనకు 2x² మైనస్ 4 మూల 12x ప్లస్ 16. సో ఇక్కడ మనకు 4x 12x పోతే మనకి ఇక్కడ 8x వస్తుంది మైనస్ 6 ఇక్కడ 16 10 అవుతుంది 2x² ప్లస్ 10. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ 4 power 3x minus 8 power x plus 1a plus 16 that equals 0 is written as a quadratic equation where y equals to 2 power 3x. Then which of the options below will represent the quadratic equation mentioned here? So 4 power 3x minus 8 power x plus 1 plus 16 that equals 0. సో ఇక్కడ 4ని మనం ఇక్కడ 2² రాసుకోవచ్చా, 2 power 3x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, మైనస్ 8 ఇంటూ 8 power x, ఎందుకంటే ఈ యొక్క డేటాని సపరేట్ చేసేసినాం. సో ఇక్కడ మనకి ఏం చెప్పిండు ఈ యొక్క డేటా y ఈక్వల్స్ టు 2 power 3x. సో డైరెక్ట్ దీని ప్లేస్లో y ఇంప్లిమెంటేషన్ చేస్తే y² ప్లస్
సో 2 క్యూబ్ అంటే 8 కదా, 8 పవర్ ఎక్స్. సో ఇక్కడ డేటా ఏమవుతుంది, 8y ప్లస్ 16 దట్ ఈక్వల్స్ 0. సో మైనస్ ఉంది కదా, ఇది మైనస్ మైనస్. సో ఇది ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మనం ఆప్షన్స్ని బట్టే క్వశ్చన్ సాల్వ్ చేయాలి తప్ప మనకు వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఆన్సర్ రాదు. ఓకే, ఎందుకంటే కాంపిటేటివ్లో మనకు ఉన్నటువంటి మెయిన్ రూలే అది. ఇఫ్ a ఈక్వల్స్ టు 28 మైనస్ 5 రూట్ 12 అండ్ b ఈక్వల్స్ టు 2 ప్లస్ రూట్ 3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a రూట్ 3 ప్లస్ b. సో a ఈక్వల్స్ టు 28 మైనస్ 5 రూట్ 12 మరియు b ఈక్వల్స్ టు 2 ప్లస్ రూట్ 3 అయితే a రూట్ 3 ప్లస్ b యొక్క విలువను కనుగొనండి. సో దాని యొక్క విలువను కనిపెట్టమంటే, సో ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. సో ఈ రూట్ 12ని 4 ఇంటూ 3 రాసుకోవచ్చు. 4 అంటే బయటకు వస్తే 2 రూట్ 3. సో 5 ముళ్ళ 5 2 10. ఏ ఈక్వల్స్ టు 28 మైనస్ 10 రూట్ 3 అండ్ నెక్స్ట్ బి ఈక్వల్స్ టు 2 ప్లస్ రూట్ 3. ఎందుకు ఇట్లా అంటే ఇది రూట్ 3 ఇది రూట్ 3 కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో ఏ రూట్ 3 ప్లస్ బి వాల్యూ కావాలి. ఏ రూట్ 3 ప్లస్ బి. సో ఏ వాల్యూ ఎంత, 28 మైనస్ 10 రూట్ 3 ఇంటూ రూట్ 3 ప్లస్ 2 ప్లస్ రూట్ 3. 28 రూట్ 3 మైనస్, సో రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది. 3 ఇంటూ 10 మైనస్ 30 ప్లస్ 2 ప్లస్ రూట్ 3. సో 28 ఇక్కడ మనకి ఇది 29 రూట్ 3 అండ్ మైనస్ 28. సో ఎక్కడ ఉంది ఆప్షన్ డి ఇస్ అవర్. ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై అండ్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై స్క్వేర్ అండ్ అదేవిధంగా వైజెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ బి స్క్వేర్ ఈస్ టు డబ్ల్యూ. దెన్ విచ్ ఆఫ్ ద ఆప్షన్స్ బిలో గివ్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఈక్వాలెంట్ టు డబ్ల్యూ. ఓకే, క్వశ్చన్ కొద్దిగా లాజికల్ క్వశ్చన్, బట్ మనం చేద్దాం. ఇచ్చినటువంటి క్వశ్చన్ మొత్తాన్ని ఇక్కడ రాసుకున్నాము. సో ఇదొక సెట్, ఇదొక సెట్. సో ఏ బై బి, ఇది ఏ బై బి. సో దాని మొత్తాన్ని ఇక్కడ మనం రాసుకున్నాం. సో ఇది ఎట్లా ఉంది, ఎక్స్వై అండ్ ఎక్స్వైని మనం ఇక్కడ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటాకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటాకి, ఇక్కడ ఉన్నటువంటి వైకి, ఇక్కడ ఉన్నటువంటి వైకి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకు వచ్చినటువంటి డేటా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్కి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ క్యాన్సిల్ చేస్తే 1/z దట్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై డబ్ల్యూ. సో దీని మొత్తాన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో డబ్ల్యూ దట్ ఈక్వల్స్ టు జెడ్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దీని లోపలికి ఇంప్లిమెంటేషన్ జెడ్ ఏ స్క్వేర్ మైనస్ జెడ్ బి. యాడ్ ఉంది ఇది, ఆప్షన్ ఏ ఇస్ అవర్. ఐడెంటిఫై ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వన్ ఆఫ్ హూజ్ రూట్స్ ఈస్ 4 ప్లస్ రూట్ 3. సో 4 ప్లస్ రూట్ 3 మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణాన్ని గుర్తించండి. సో ఇక్కడ మనకు ఒకటే మూలం ఇచ్చింది కాబట్టి ఇంకొక మూలాన్ని 4 మైనస్ రూట్ 3గా తీసుకుందాము. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ మైనస్, సో 4 ప్లస్ రూట్ 3 4 మైనస్ రూట్ 3 4 4 8 8x ప్లస్, సో ఏ మైనస్ బి ఏ ప్లస్ బి 4 ప్లస్ 4 అంటే 8 2 రూట్ 3 ఇంటూ రూట్ 3 3. సో ఆల్ఫా బీటా ఒకటి కనుక్కుందాం. దట్ ఈక్వల్స్ టు 4 ప్లస్ రూట్ 3 ఇంటూ 4 మైనస్ రూట్ 3. సో 13 దట్ ఈక్వల్స్ 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 13 దట్ ఈక్వల్స్ టు 0. ఎక్కడుందండి ఈ యొక్క ఆప్షన్, ఎక్కడుంది, ఆప్షన్ D is our answer. If 3 plus 2 root 2 and are the 3 minus 2 root 2 roots of the quadratic equation, then the quadratic equation. So 3 plus 2 root 2 మరియు 3 minus 2 root 2 వర్గ సమీకరణం యొక్క మూలాలు అయితే ఆ యొక్క వర్గ సమీకరణం ఎట్లుంటుంది, సేమ్ ఇందాక చేసినటువంటి సేమ్ మోడల్ ఇది. సో 3 ఇది పోతే మనకు మధ్యలో 6 వస్తుంది అండ్ ఇక్కడ వరకు సేమ్ ఈ రెండు పోయినాయి, ఎందుకంటే 3 ప్లస్ 3 మనకు 6 వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ +1 -1. సో ఇలా మనం చేసిన దాంట్లో ఏముంది, లెక్కలో ఆల్ఫా బీటా కనుక్కున్నాం. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 అండ్ ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ 2 2 అవుతుంది. సో ఇక్కడ డేటా మనకు బయటకు వచ్చేసరికి 8 అవుతుంది. 9 ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If 2xy square is to 2x square y, that implies 2x square y is to z. Which of the options given below gives an expression equivalent to z?
సో 2xy స్క్వేర్ ఈజ్ టు 2x2y, దట్ ఇంప్లైస్ 2x2y ఈజ్ టు z. అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఐచ్ఛికాలు ఏది z కు సమానమైనటువంటి వ్యక్తీకరణ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం సేమ్ ఇందాక చేసినటువంటి 2xy² బై 2x2y దట్ ఈక్వల్స్ టు 2x2y బై z. ఇక్కడ 2 ఇక్కడ 2 పోయింది ఇక్కడ, అండ్ ఇక్కడ y² ఇక్కడ y ఇది పోయింది, ఒక y కి ఇది పోయింది. ఇక్కడ x కి ఇక్కడ x² పోయింది. సో x ఇంటూ x², 2x3. సో ఆప్షన్ if one root of the equation k plus 1 into x² minus 13kx plus 7 minus 2k equals 0 అయితే దాని యొక్క రెసిప్రోకల్ ఒక దానికి సంబంధించి ఇంకోటి ఉన్నట్లయితే k విలువను కనిపెట్టమంటుంది. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 1 బై బీటా అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 1 అయిపోతుంది, ఒకటి ఇంకో దాని రిప్లికా అవుతుంది అన్నది కాబట్టి. సో మూలాల లబ్ధం ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు బై ఏ. సో ఇక్కడ డేటా ఏమవుతుంది 7 minus 2k బై k plus 1. సో ఇక్కడ డేటా మనం సింప్లిఫై చేస్తే ఇది మనకు ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 1 కదా, 7 minus 2k బై k plus 1 దట్ ఈక్వల్స్ టు 1. సో 7 minus 2k దట్ ఈక్వల్స్ టు k plus 1. సో మైనస్ 2k అవతలి పోతే మైనస్, లేకపోతే దీన్ని అవతలి తీసుకొచ్చి 3k, అండ్ 7 minus 1 అంటే 6 అవుతుంది. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. If x equals to under root of 13 plus 2 root 40 and y equals to under root of 13 minus 2 root 40, then what is the value of x minus y? So x minus y విలువను కనిపెట్టమంటాం. ఓకే, సో 13ని దీన్ని పార్టిషన్ చేయాలి. ఓకే, x minus y కదా, సో 13ని 8 plus 5 రాసుకోవచ్చా, ప్లస్ 2 root 8 into 5. ఓకే, దీన్ని ఎటుబడి a² ప్లస్ b² ప్లస్ 2ab లెక్క చేసుకుంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని ఏం చేద్దాం, √8 √5 ప్లస్ 2 √8 into √5 ఇట్లా చేసుకుంటే అయిపోద్ది కదా, √8 ప్లస్ √5 హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సల్, √8 ప్లస్ √5. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి √8 మైనస్ √5. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేసేస్తే √8 ప్లస్ √5 మైనస్ ఆఫ్ √8 ప్లస్ √5. సో దీనికి ఇది పోతే √5 ప్లస్ √5 2 √5. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, a ఈక్వల్స్ టు 3/7 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 9/7 హోల్ పవర్ 0. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a పవర్ -2. సో చూడండి ఎట్లా ఇచ్చిండో క్వశ్చన్. సో ఇక్కడ సంథింగ్ పవర్ 0 అంటే దాని విలువ 1 అండి. సో a ఈక్వల్స్ టు 9/49, 9/49. సో మనకు ఏ విలువ వచ్చేసింది, సో a పవర్ -2. సో a² అంటే మనకేమవుతుంది, మనకు 81/2401. కానీ ఇక్కడ పవర్లో మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది ఉల్టా అయిపోద్ది, మనకు 2401/81 అవుతుంది. So answer in the option A is our answer. Solve the given equation. 5x² minus 5 plus 5 into minus x² plus 2x minus 7 equals 0. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి x విలువ కావాలి. సో మొత్తాన్ని మనం బయటికి తీసుకొచ్చేస్తాం, 5x² minus 5 minus 5x² plus 10x minus 35 that equals 0. సో దీనికి ఇది పోయింది. సో 10x that equals to 40, x equals to option A is our answer. If the sum of the products of the roots of an quadratic equation are p by q and r²/q respectively, where p and q not equal to 0, then the quadratic equation and discriminant of the quadratic equation are given respectively as. ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం మరియు లబ్ధం వరుసగా p by q మరియు r²/q అయితే p మరియు q అనేవి 0 కాకుండా ఉన్నట్లయితే అప్పుడు వర్గ సమీకరణం యొక్క విచక్షణ మనకి ఎట్లా ఉంటుంది, వర్గ సమీకరణం కావాలి, విచక్షణ కావాలి. సో మనకున్నటువంటి ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో ఒకటి ఈ రెండు ఇచ్చేసిన ఆల్ఫా బీటా రెండు, x² మైనస్ ఇదేమవుతుంది q/px ప్లస్ r²/q దట్ ఈక్వల్స్ 0. సో ఇప్పుడు దీన్ని మనం కారణాంకాలు కట్టేస్తే మనకి ఇక్కడ
పీక్యూ ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు దీన్ని కాసా కట్టేస్తే పీక్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఎక్స్ ప్లస్ పిఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనకి ఒక స్ట్రక్చర్ వచ్చేసింది. సో ఇది ఎక్కడ ఉంది, పీక్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో రెండు ఆప్షన్లు పోయినాయి. నెక్స్ట్ విచక్షణ. విచక్షణ ఎప్పుడైనా ఏంటిది, బీ స్క్వేర్ మైనస్ 4ac వస్తుంది. సో మైనస్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్. మీరు ఇది కనిపెట్టండి, బీ స్క్వేర్ మైనస్ 4ac. సో ఇదేమిది, క్యూ స్క్వేర్ అంటే క్యూ పవర్ 4 మైనస్ 4 ఇంటూ పీక్యూ ఇంటూ పిఆర్ స్క్వేర్. సో పీ స్క్వేర్ ఆర్ స్క్వేర్ క్యూ. ఇది ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 4x into x plus 4x plus 1 plus 5x. ఓకే, సో x ఈక్వల్స్ టు అని డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 4x into 2 plus 4 into 2 plus 1 plus 5 into 2. అండ్ ఎక్స్ ప్లస్లో కూడా 2 వస్తుంది. 4 2 8, 8 2 16 ప్లస్ 4 2 8 ప్లస్ 1 10. సో 16 8 24, 24 ప్లస్ 1 25 అంటే 5 ప్లస్ 10 ఈక్వల్స్ టు 15. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 9x plus 2x square దట్ ఈక్వల్స్ టు 5. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డేటా సాల్వ్ చేద్దాం. సో 2x square ప్లస్ 9x మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు 0. సో మనకు కావాల్సిన విచక్షణ బి స్క్వేర్ మైనస్ 4ac. సో 9 9 81 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే 4 ఇంటూ 2 ఇంటూ 5. సో 4 2 8 8 40. సో 81 plus 40 that equals to 121. The sum of a number and its reciprocal is -2. Find the quadratic equation associated with the situation and also the number. ఒక సంఖ్య మరియు దాని యొక్క ఉత్క్రమం యొక్క మొత్తం -2 అయితే ఆ పరిస్థితికి మరియు ఆ సంఖ్యకి సంబంధించినటువంటి వర్గ సమీకరణాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, అంటే ఒకటి x అయితే ఇంకోటి 1/x దట్ ఈక్వల్స్ టు -2. సో x స్క్వేర్ ప్లస్ 1 that equals to -2x, x square plus 2x minus plus 1 that equals to 0. సో ఇది ఎక్కడ ఉంది, x square plus 2x plus 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్, సో దీనిలోంచి మనం ఏం కనిపెట్టాలి, x వాల్యూ కనిపెట్టాలి. సో దీనిలోంచి మనం x plus 1 హోల్ స్క్వేర్ లెక్క ఉంది, x ఈక్వల్స్ టు -1 అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్. The value of x power 2/3 minus x power minus 2/3 into x power 4/3 plus 1 plus x power minus 4/3 is. సో దీని యొక్క విలువను కనిపెట్టమంటున్నాం. ఇది ఎట్లా ఉందంటే a minus b into a square plus ab plus b square. కరెక్టేనా కదా. సో దాన్ని మనం ఇక్కడ ఎన్లార్జ్ చేసేస్తే, సో ఇక డేటాని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ దీనిలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక్కడ క్యూబ్ వస్తే ఇక్కడ క్యూబ్. సో దీనికి ఇది పోతే దీనికి ఇది పోతే 2 ఇక్కడ 2. అండ్ ఇది ఎట్లా ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దాని కింద తీసేసుకుంటే ఇక్కడ మనకు x పవర్ ఈ యొక్క స్ట్రక్చర్ వచ్చింది. దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 4a plus 3b equals to c, then find the 4a power 3 plus 3b power 3 plus minus 2c power 3. 4a plus 3b that equals to c అయినట్లయితే 4a power cube plus 3b power cube plus minus 2c power cube యొక్క విలువను కనిపెట్టమంటుంది. సో సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్ని. 4a plus 3b that equals to 2c. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 1 అని బి ఈక్వల్స్ టు 2 అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనకు డేటా అనేది అప్పుడు సి వాల్యూ వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనం డేటాని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది చేసినా చేయకపోయినా మనకు ఈ రెండు కాకుండా దీంట్లో వస్తే మనకు పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో 4 ప్లస్ 2 3 6 దట్ ఈక్వల్స్ టు 2c. సో 10 దట్ ఈక్వల్స్ టు c. సో c ఈక్వల్స్ టు 5. ఓకే, ఎందుకంటే క్వశ్చన్ సింప్లిఫై చేయడానికి అంతే. సో మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా, పెద్ద వాల్యూ వస్తుంది చిన్న వాల్యూ వస్తుందా. సో ఇక్కడ డేటాని దీనిలో ఇంప్లిమెంటేషన్ చేస్తే 4 into 1 4, 4 క్యూబ్ అంటే 64 ప్లస్. సో బి ఈక్వల్స్ టు 2 తీసుకుంటే 2 3 6 6 6 క్యూబ్ అంటే 216 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్. ఓకే, మైనస్ వస్తుంది. 2 5 10 10 అంటే 1000 చేస్తే మనకి ఇక్కడ 720 మైనస్. సో 720 అంటే ఇక్కడ 0, 2 5 10 అంటే ఇదే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏబిసి వాల్యూ ఎందుకంటే సింపుల్గా దీన్ని సింప్లిఫై చేయడానికి అంతే. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ √3 + 1 and √3 - 1.
సో √3 + 1 మరియు √3 - 1లు మనకి ఇక్కడ మూలాలు కలిగినటువంటి డేటా. సో √3 + √3 2√3 వస్తుంది మధ్యలో. స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. సో √3 + 1 √3 - 1 2√3 3 into 3 3 minus 1 that equals to 2 plus 2 that equals to 3. So x square minus 2√3 plus 2. Option C is our answer. X power 4 minus x square minus 2 whole square plus 2 minus x that equals 0. దీని యొక్క విలువ ఏంటిది? సో మనకి x power 4 ఉందండి ముందే. ఓకే, సో ఇక్కడ x square whole square ఉంది అంటే x power 4 minus x power 4. నెక్స్ట్ ఈ యొక్క డేటా మనం తీసుకుంటే 2 into 2x² వస్తుంది. సో x² ఒకటి ఉంది కాబట్టి అది వర్గ సమీకరణం అవుతుంది. ఇక్కడ దీనికి ఇది పోతుంది కాబట్టి ఇది వర్గ సమీకరణమే. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ m and n. సో దిక్కిన వాటిలో దేనికి m and n మూలాలు కలిగినాయి. సో ఇదేంది x² minus ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ 0. సో m ప్లస్ n ఉంది, mn ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉండాలి. సో ఇది కాదు, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ ముందర మైనస్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇది కాదు, ఇందులో ప్లస్ ఉండాలి. ఇది సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఫార్ములా అనేది ఫ్యాక్టరైజ్ y⁴. నెక్స్ట్ ఏంటిది మైనస్ xy² మైనస్ x² ప్లస్ x³ దానికి సంబంధించినటువంటి కారణాంకాలు ఘటం. సో సాల్వ్ చేయండి. సో దీన్ని మనం పార్టిషన్ చేస్తే దీనిలోంచి y² కామన్ తీస్తే y - x అండ్ దీనిలోంచి x² కామన్ తీస్తే y - x. ఓకే, సో y - x ఇంటూ y² - x². సో a² - b² అంటే y - x ఇంటూ y - x ఇంటూ y ప్లస్ x. సో ఇది ఎట్లా ఉంది y - x హోల్ స్క్వేర్ y ప్లస్ x. సో ఇది ఆప్షన్ ఏకి సమానం అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. x ప్లస్ 2y మైనస్ 3z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇది దేనికి సమానం? సో దీనిలో ఎన్లార్జ్ చేసేస్తే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ లెక్కనే ఉంది. సో a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c. సో 4y² ప్లస్ 9z² 4xy వస్తుంది మైనస్ 12yz వస్తుంది మైనస్ 6z. సో ఇక్కడ 9yz² ఇక్కడ 9z² వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మైనస్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఉండాలి. ఇఫ్ x - y = 9 and xy = 16 then find the value of x² plus y². సో x - y హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు x² y² మైనస్ 2xy. సో x - y అంటే 9 అంటే 81 మైనస్ 32 అవతల పోతే ప్లస్ 32. సో 81 ఇది చేస్తే మనకు 113. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ bx² ప్లస్ cx ప్లస్ a = 0 అండ్ b అనేది 0 కాకున్నట్లయితే ఈ కింద వాటిలో ఏది పాసిబుల్ అవుతుంది? b² ప్లస్ cx ప్లస్ a అంటే b² మైనస్ 4ac. సో ఇక్కడ b అంటే c² మైనస్ 4 ఇంటూ b ఇంటూ. సో ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. u minus v equals to 4 and uv equals to 20. Then find the value of u³ minus v³. u³ minus v³ that equals to u minus v to u² plus v² u v. Okay. 4 into u² plus v². ఇక్కడ uv equals to 20 plus 20. సో 24 80 ఏదో కాదు. u minus v whole square that equals to u² plus v² minus 2uv. సో u² plus v² వస్తే ఇది వస్తుంది. u minus v అంటే 4 అంటే 16. u² plus v². uv ఎంత 20 22 minus 40 minus 40 అంటే 56. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే 304 వస్తుంది.
సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి is our answer. The product of two consecutive odd numbers is 1155. Represent the situation in form of a quadratic equation if x smaller of two numbers. రెండు వరుస బేసి సంఖ్యల లబ్ధం 1155 అయినట్లయితే ఆ రెండు సంఖ్యల్లో x అనేది చిన్నదైతే ఈ పరిస్థితిని వర్గ సమీకరణ రూపంలో సూచించండి. సో రెండు వరుస బేసి సంఖ్యల లబ్ధం సో 1155. సో దీని యాక్చువల్గా మల్టిప్లై చేసి 33 into 35. వరుస సంఖ్యలు కాబట్టి డిఫరెన్స్ అని 2 ఉంటాయి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ 0. దీని ప్రకారమైనా మనం చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. ఒక్కొక్క ఆప్షన్ తీసుకోవాలి. అప్పుడు మనకు ఇక్కడ చిన్నది మనకి ఇక్కడ ఒక మూలం అన్నాడు కాబట్టి ఈ రెండింటిలో చిన్నది 33 కాబట్టి 33 ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో దీంట్లో 33 ఇంప్లిమెంటేషన్ చేద్దాం, ఇది కాకుండా మిగిలినది. సో 33 చేస్తే 33 into 33 ప్లస్ 33 2 66 మైనస్ 1155 చేస్తే మనకు 0 అవుతుంది. సో ఇది మనకు 0 = 0 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి is our answer. మిగిలిన ఏవి మనకు సెట్ అవ్వట్లేదు. q ప్లస్ p ఈక్వల్స్ టు -2 u² ప్లస్ v² దట్ ఈక్వల్స్ 16 అయితే u మైనస్ v హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో u మైనస్ v హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు u² ప్లస్ v² మైనస్ 2ub. u మైనస్ v కావాలి, u² ఇదంతా ub కావాలి. హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు u² ప్లస్ v² ప్లస్ 2ub. సో u ప్లస్ v ఎంత -2 -2 ఇంటూ -2 -4 అంటే 4 వస్తుంది. ప్లస్ 2ub. సో ఇది పోతే ఇక్కడ 12, సో అంటే 6 వస్తుంది. u ఈక్వల్స్ 6 6 ఇంటూ 2 12. సో ub దట్ ఈక్వల్స్ టు -12. సో ఇక్కడ ub -12. సో 16 ప్లస్ 12 28. సో ఆన్సర్ ఆప్షన్ సి is our answer. Simplify x plus 1 into x minus 1 into x² plus 1 equals to లేకపోతే దీనికి సంబంధించి ఎన్లార్జ్మెంట్. సో a plus b into a minus b, a² minus b², x² minus 1 into x² plus 1. సో x⁴ minus 1. సో ఆన్సర్ ఆప్షన్ సి is our answer. If a and b are the roots of the quadratic equation x minus m into x minus n that equals to k, then the roots of the equation x minus a into x minus b that equals to minus kr. ఓకే, సో ఏ మరియు బిలు వర్గ సమీకరణం ఇక్కడ ఇచ్చినటువంటి దాని యొక్క మూలాలు అయితే అప్పుడు ఇంకో సమీకరణం సంబంధించినటువంటి మూలాలు కనిపెట్టమంటుంది. ప్లస్ mn దట్ ఈక్వల్స్ టు k. x into m plus n సో మూలాల మొత్తం a ప్లస్ బి ఈ రెండే కదా వాటికి సంబంధించినటువంటి మూలాలు m ప్లస్ n ఏబి దట్ ఈక్వల్స్ టు mn మైనస్ k. సో మనకు కావాల్సింది x మైనస్ ఏ ఇంటూ x మైనస్ బి, x మైనస్ బి. ఈ క్వశ్చన్స్ చాలా చాలా ట్రిక్కీగా ఉంటాయి. మనం షార్ట్ కట్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి ఇంకా అర్థం కాదు. అదే ప్రాబ్లం. నాకు డీటెయిల్ కావాలి అంటేనేమో టైం ఎక్కువ పడుతుంది, డీటెయిల్ చెప్దాం అంటేనే షార్ట్ కట్ అని అంటారు. x² మైనస్ x ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ప్లస్ కే దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు పైన ఉన్నటువంటి డేటాని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ ప్లస్ బి అంటే ఇది, ఏబి డేటా అంటే ఇది. సో ఏ ప్లస్ బి ఇది, ఏబి ఇది. అంటే ఇక్కడ మనకు ఎం మరియు ఎన్లో వచ్చేస్తుంది. ఎటు తిప్పినా అదే పరిస్థితి, అక్కడ ఏం చేంజ్ ఆడ ఇక్కడ ఎం ప్లేస్లో ఏ వచ్చింది, దీని ప్లేస్లో ఇది వచ్చేసింది, ఏబి బదులు ఎంఎన్ వస్తుంది. దీన్నే చూస్ చేయొచ్చు, కానీ మనకు ప్రూఫ్ చేయాలి కదా మనం అనేది, కాబట్టి ఈ సమస్య అంతా. ద సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 7, దెన్ విచ్ ఆఫ్ ద ఆప్షన్స్ బిలో కెన్ బి సచ్ ఏ నెంబర్. ఒక సంఖ్య మరియు దాని యొక్క పరస్పరం యొక్క మొత్తం 7 అయినట్లయితే అప్పుడు ఈ కింద ఐచ్ఛికాల్లో అటువంటి సంఖ్య ఏంటిది. సో ఒక సంఖ్య మరియు ఇంకొక ఉత్క్రమం
7 అయినట్లయితే ఇక్కడ మనం ఎన్లార్జ్ చేసే x² - 7x + 1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఈ యొక్క డేటా ఇది ఎట్లా ఉంది, విచక్షణ కదా, దానికి సంబంధించినటువంటి డేటా తీసుకుంటే x = -b ± (b² - 4ac/2a). సో ఈ డేటా మొత్తాన్ని మనం దీనిలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ విలువ 1, సి విలువ 1, బి విలువ -7 ఇంప్లిమెంటేషన్ చేసి సాల్వ్ చేస్తే ఈ యొక్క డేటా వచ్చేస్తుంది. సో ఆప్షన్స్ లో మనకి ఇది ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The sum of the two numbers is 25 and the product is 136. Then the sum of their cubes is, so x plus y equals to 25, xy that equals to 136. Sum of their cubes వాటి యొక్క గణాల మొత్తం. సో దీన్ని మనం ముందే ఇక్కడ విభజించుకుంటే x విలువ మనకు 17, y విలువ 8 వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది కాబట్టి ఆ సింపుల్ లాజిక్ తోటి. సో 17³ + 8³ సాల్వ్ చేస్తే మనకు 5425 వచ్చేస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై ద ఫాలోయింగ్ y² x⁴ ఇంటూ y² x⁻⁻4. సో దీన్ని సింప్లిఫై చేస్తే y²x అండ్ దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇది 2/1 వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. అండ్ సింప్లిఫై, ఈ యొక్క ఈక్వేషన్ ని సింప్లిఫై చేయమన్నాడు. ఇదంతా రాస్తే మనకి చాలా టైం వేస్ట్ అయితే మీకు డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేసిన అంతే. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎట్లా ఉంది, a³ - b³. సో దాన్ని ఎన్లార్జ్ చేస్తే x - y ఇంటూ a² + ab + b². అండ్ ఇది కూడా అంతే లోపలికి. అండ్ కింద ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చేసాం. మొత్తం ఇదంతా సింప్లిఫై చేసేసాం. సో ప్లస్ చేస్తే x - y, y - z, z - x యొక్క డేటా మనకైతే రావడం జరిగింది, అవునా. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు x ఇంటూ y - z ఇంటూ y ఇంటూ z - x ఏందనుకుంటారా, ఇగో దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది అట్లా. సో zx - zy, xy - xy, yz దీనికి ఇది వీటికి ఇది పోయింది, మొత్తం 0 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంత పెద్ద లెక్క ఆన్సర్ 0. If a and b are the roots of the equation x² + 5x + 4 = 0, then the value of a³ + b³ by a² + b² - 4. సో a² + 5x² + 5x + 4 అనేటటువంటి సమీకరణానికి సంబంధించినటువంటి డేటాను కనిపెట్టమంటారు. x² + 5x + 4 దట్ ఈక్వల్స్ టు 0. సో దీని కారణాంకాలు కడితే 4x, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ మనకు కారణాంకాలు x = 1, 4 అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి -1, -4. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే a³ అంటే 1³ అంటే -1³ ప్లస్ -4³. సో 1² -1² -4² -4. సో -1³ ఏమంటే -1, ఇది -64 బై -1² అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది 16 -4 -65/13. సో 13 ఒకటి 13 5 అంటే మైనస్. సింప్లిఫై ద గివెన్ ఈక్వేషన్. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే సో ఇచ్చినటువంటి డేటా ఇట్లా ఉంది, దీన్ని మనం కారణాంకాలు కడితే సో దీన్ని మనం పార్టిషన్ చేస్తే x + y ఇంటూ x - y బై a² - b² కదా, a + b ఇంటూ a - b సేమ్ అంతే. దీన్ని కూడా ఎన్లార్జ్ చేసేసాం, దీన్ని కూడా ఎన్లార్జ్ చేసేసి ఇక్కడ చూడండి దీనికి ఇది పోయింది అండ్ నెక్స్ట్ దీనికి ఇది పోయింది. సో ఇక్కడ మనకు ఈ యొక్క డేటా ఇది అండ్ నెక్స్ట్ ఈ యొక్క మల్టిప్లికేషన్ ఇది అండ్ నెక్స్ట్ ఇది. సో దీనికేమో ఇది పోయింది. సో x + 1కి x + 1, x - 5కి ఇది అండ్ x ఇంటూ x + 2 బై ఇది. సో ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఈ కింద ఉన్నటువంటి డేటాని ఎన్లార్జ్ చేసేస్తే సో ఇక్కడ x + 1 ఇంటూ x ఇంటూ x + 2 బై x - 5 ఇంటూ ఇక్కడ ఇగో దీనికి ఇది పోయింది. సో ఇక్కడ ఈ యొక్క డేటాకి ఇది పోతే x బై x - 5 వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇదంతా రాసి చాలా టైం వేస్ట్ అయిపోతుంది, ఇప్పటికే మనకు గంట పైన అయిపోయింది కాబట్టి. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 6x + 5 = 0 ఆర్. సో ఈ యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాలు. సో దీన్ని -5
-1 రాసుకోవచ్చు. సో దీని ముందర ఏం లేదు కాబట్టి 1 కాబట్టి 5, 1 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో సింప్లిఫై ద ఫాలోయింగ్ 3x² పవర్ 5 బై 6x పవర్ -2 హోల్ పవర్ 2. ఓకే. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో దీన్ని 3 పవర్ 5 x² హోల్ పవర్ 5 దాన్ని మనం సపరేట్ చేసేసినాం. ఇక్కడ -2 ఉంది కాబట్టి దాన్ని కింద తీసుకొచ్చేసినాం. 3 పవర్ 5 అంటే 243, ఇది 2 పవర్ 5 హోల్ పవర్ 5 బై ఇక్కడ 6² అంటే 36 ఇంటూ 1/x² హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ యొక్క డేటా మనకు సింప్లిఫై అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేద్దాం. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే దీనికి ఇది క్యాన్సల్ చేసేస్తే 27 x పవర్ ఇక్కడ ఇది 4 పైన మనకు 10 అంటే 14/4 వచ్చేసి. ఎందుకంటే 9 4 36 9 27. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఆల్జీబ్రా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో తోటి మనకి యొక్క ప్యూర్ మ్యాథ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఎఫర్ట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ దాంతోపాటు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఎన్టీపీసీ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు యొక్క టీబీడీ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నడుదగలుగుతాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.